సజీవుడైన మన ప్రభు అయిన సర్వశక్తిమంతుడైన మృతుడై తిరిగి లేచినటువంటి యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. ప్రభు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. దేవునికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశములు మనము వాక్యపు వెలుగులో మనం గమనిస్తే 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనములో 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనంలో మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. పౌలు గారును విశ్వాసులు అందరూ కలిసి ప్రభు పోలికగా మనము మార్చబడుచున్నాము. దేవునికి స్తోత్రం. అది గురి. సరే, మన ధ్యానాంశము 2 కొరింథీ 4వ అధ్యాయము 17, 18 వచనములలో మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇది మన యొక్క ధ్యానాంశము. దృశ్యమైనటువంటివి అనిత్యములు, అదృశ్యమైనటువంటివి అనగా కనపడనటువంటివి నిత్యములు. ఇది ఒక గొప్ప బైబిల్ యొక్క సూత్రము. ఈ విషయము పౌలు గారు ఇక్కడ ఈ అధ్యాయములో చెప్పడానికి గల కారణం ఏమిటంటే 2 కొరింథీ 3వ అధ్యాయములో 2 కొరింథీ 3వ అధ్యాయములో అక్కడ ఆయన 2 రకాలైనటువంటి పరిచర్యలను గురించి, 2 రకాలైనటువంటి ధర్మాలను గురించి వ్రాస్తూ, ఒకటి కనపడేటటువంటి ధర్మము, మరొకటి కనపడనటువంటి ధర్మం. ఆ విషయాలు రాస్తూ చూడండి, 3వ వచనంలో 2 కొరింథీ 3:3లో ఈ మాటలు మనము ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి, నిత్యత్వములోనికి, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుటకు సహాయము చేయునుగాక. రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఇక్కడ కనపడేటటువంటిది, దృశ్యమైనటువంటిది ఏమిటంటే రాతి పలకల మీద వ్రాయుట. ఇది ఒక అలంకారముగా వ్రాయబడినది. రాతి పలక అన్నటువంటి మాటకు అర్థం ఏమిటంటే దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము. ఇది కనపడేటటువంటిది, ఇది దృశ్యమైనటువంటిది, ఇది అనిత్యము. 8వ అధ్యాయము చివరి వచనం ఎబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఇది ఉడిగిపోయెను, కొట్టివేయబడెను, అనిత్యము. రాతి పలకల మీద వ్రాయబడినటువంటి ధర్మాలు అవి కొంతకాలం వరకు ప్రజల యొక్క కఠినత్వాన్ని బట్టి అది ఇవ్వడం జరిగింది, కానీ అది పర్మనెంట్ కాదు, అది దృశ్యమైనటువంటిది. అందుకే నేను కూడా చాలాసార్లు చెప్తున్నాను, ఏదైనా కానీ దృశ్య రూపంలో ఉన్నటువంటిది దానిలో నిత్యత్వము ఉండదు. అయితే ఆ దృశ్యమైనటువంటిది నిత్యత్వాన్ని చూపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనక అక్షరము రాతి పలకల మీద చూడండి, ఒకప్పుడు మోషే గారికి ఇచ్చినప్పుడు రాతి పలకల మీద ఇచ్చాడు. దాని తర్వాత వాళ్ళు
స్కిన్స్ మీద వ్రాయడము, లేకపోతే చెట్ల స్కిన్ మీద వ్రాయడము, తర్వాత పేపర్ మీద వ్రాయడము, ఏదో ఒకటి సిరాతో అంటే ఇంకుతో వ్రాయబడము. ఇప్పుడు పోస్ట్ మోడర్న్ వరల్డ్లో మనకు ప్రింటింగ్ రావడము, ఇదంతా కూడా అక్షరము, ఇదంతా కూడా రాతి పలకల మీద వ్రాయబడినటువంటిది. ఇది కనపడేటటువంటిది, ఇది దృశ్యమైనటువంటిది. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఇప్పుడు ఆత్మతో వ్రాయడము, పెన్నుతో వ్రాయడము, ఆత్మతో వ్రాయడం. పెన్నుతో పుస్తకాల మీద వ్రాయడము, ఆత్మతో హృదయాల మీద వ్రాయడము. ఇది పర్మనెంట్, ఇది అదృశ్యమైనటువంటిది, ఇది నిత్యమైనటువంటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయంలోను 10వ అధ్యాయంలోను, అంత్య దినములలో చివరి దినములలో నేను వారితో ఈ యొక్క నూతన నిబంధన చేసేదను. ఆ నిబంధనలో తన యొక్క ధర్మ విధులను వారి మనసులలోను వారి హృదయాల మీదను నేను వ్రాస్తాను. క్రీస్తు పత్రిక అయి ఉన్నారు, మీరే పత్రిక. అదే ఈ బైబిల్లో మనకు పత్రికలు ఉంటాయి. 14 పౌలు గారు రాసినటువంటి పత్రికలు, పేతురు గారు రాసినటువంటి పత్రికలు ఈ యొక్క బైబిల్లో మనకు కనబడుతుంటాయి. అయితే ఇక్కడ కొత్తగా మనం చూస్తున్నాం ఏమిటంటే, నీవు నేను కూడా క్రీస్తు పత్రిక అయి ఉన్నాము. మనల్ని చూసి ఎవరు కూడా వీళ్ళు పత్రిక అని అనుకొనరు. 5వ వచనములో 4, క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకం కలదు. 2 కొరింథీ 3:5, మా వలన ఏదైనా అన్నట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించినాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును. పరిచారకులు ఎవరికి పరిచారకులు? ఆత్మకే పరిచారకులు. ఆత్మదేవుడు కనపడడు, అదృశ్యమైనటువంటి దైవత్వము. ఆ ఆత్మదేవునికి చేసినటువంటి పరిచర్య అది నిత్యత్వానికి సంబంధించినటువంటి పరిచర్య. ఆయనే క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు. అనగా అక్షరమునకు మేము పరిచారకులము కాదు అనగా ధర్మశాస్త్రాన్ని మేము పాటించము, ధర్మశాస్త్రాన్ని మేము బోధించము. మరి ఏం చేస్తారు? ఆత్మదేవుని అనుసరించి మేము జీవిస్తాము. ఆత్మదేవుడు యేసుక్రీస్తు సువార్తను చెప్పమన్నాడు, మేము అదే బోధిస్తాము. అంటే ఇప్పుడు ఆత్మదేవుని యొక్క నడిపింపు అది కనపడదు. అదే మనం ఈ పుస్తకంలో చూసి ఫలానా ఫలానా ఈ బైబిల్లో చూసి ఫలానా దగ్గర ఈ అక్షరం ఉంది, దీని ప్రకారం మీరు నడవాలి, ఫలానా దగ్గర ఇంకొక అక్షరం ఉంది, దీని ప్రకారం నేను నడవాలి. అక్షరాలు ఉన్నాయి, బైబిల్లో అక్షరాలు ఉన్నాయి. అయితే ఆత్మదేవుడు ఆ అక్షరాలను మన మనోనేత్రులకు అందించేటటువంటి కార్యము జరగాలి. అందుకనే 24:45 వచనం లూకాసు వార్తలో, వారు లేఖనములను గ్రహించున్నట్లు యేసుక్రీస్తు వారి యొక్క మనస్సులను తెరిచెను కదండి. అక్షరాలు ఇక్కడ ఉంటే ఏం ప్రయోజనం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ అక్షరాల్లో ఉన్నటువంటి జీవాన్ని మనకు అందచేయుట, అది నిత్యమైనటువంటిది, అది అదృశ్యమైనటువంటిది, అది అదృశ్యమైనటువంటిది. అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరము చంపును గాని
ఆత్మ జీవింపచేయును. ఇది అదృశ్యమైనటువంటిది ఆత్మదేవుడు, దృశ్యమైనటువంటిది అక్షరము, ధర్మశాస్త్రము. దృశ్యమైనటువంటిది చంపును. చాలా కఠినమైనటువంటి మాట. దృశ్యమైనటువంటివి కేవలం అనిత్యములు మాత్రమే కాదు, దృశ్యమైనటువంటి ఆ ధర్మాలు, దృశ్యమైనటువంటి ధర్మాలు చంపేస్తాయి. 7వ వచనం, మరణ కారణమగు పరిచర్య. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను, మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయ్యుండును. ఇప్పుడు 2 పరిచర్యలు. దృశ్యమైన పరిచర్య రాతి పలకల పరిచర్య, దృశ్యమైన పరిచర్య ధర్మశాస్త్ర పరిచర్య, దృశ్యమైన పరిచర్య అక్షరములకు సంబంధించిన పరిచర్య. ఇది మరణానికి దారి తీసినటువంటి పరిచర్యలు. అది అక్షరములకు సంబంధించినటువంటిది. అయితే ఇక్కడ ఒక మంచి మెలకువ ఉంది చూడండి. అది దృశ్యమైనప్పటికీ, ధర్మశాస్త్రం అయినప్పటికీ దానిలో మహిమ ఉందంట. దానిలో మహిమ ఉన్నది. అయితే దీనికి, ఈ మహిమకు ఒక అడ్జెక్టివ్ యాడ్ చేశారు. అదేంటంటే అది తగ్గిపోవుచున్న మహిమ. చూడండి, దృశ్యమైనటువంటివి మొత్తానికే జీరో కాదు, మొత్తానికి అది చీకటి కాదు. కొంతకాలము దానికి వెలుగు ఉన్నది, కొంతకాలము దానికి మహిమ ఉన్నది, కొంతకాలము అది వారికి ప్రయోజనకరంగా ఉన్నది. ఉన్నంత మాత్రాన అది నిత్యమైనటువంటిది కాదు అని మనం గ్రహిస్తాం. చాలాసార్లు మనం అక్షరాన్ని మనం పాటించడానికి ప్రయత్నం చేస్తాము, దానిలో ఉపయోగం ఉంటుంది, దానిలో ఆత్మీయత కూడా ఉంటుంది. అక్షర సంబంధమైనటువంటి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటివి కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు మనం పాటించినప్పుడు దానివల్ల కొంత ఆ మహిమ దానికి ఉంటుంది. మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన మహిమ తగ్గిపోవునదైనను. ఈ మాట, ఆ మహిమ తగ్గిపోవునటువంటిది. ఇశ్రాయేలు అతని ముఖము తేరు చూడలేకపోయిరి. అంత మహిమ. అది పర్మనెంట్ మహిమ కాదండి. అది పాయింట్. ఈరోజు 4:18 2 కొరింథీయులకు రాసిన పత్రిక. అదృశ్యమైనటువంటివి నిత్యములు, దృశ్యమైనటువంటివి అనిత్యములు. ఇక్కడ 3వ అధ్యాయంలో దృశ్యమైనటువంటివి అక్షర సంబంధమైనటువంటివి, అదృశ్యమైనటువంటిది ఆత్మ సంబంధమైనటువంటిది. దృశ్యమైన వాటికి కూడా వెలుగుంది, కానీ అది కొంతకాలము అది పనిచేస్తుంది, కొంతకాలము వెలుగుగా కనపడుతుంది, కానీ దాంట్లో నిత్యత్వము లేదు. ఎప్పటికైనా మనము ఆత్మ పరిచర్యలోనికి, ఆత్మ బోధించిన ప్రకారము ఆత్మరక్షణ పొందుటకు, అక్షరములైతే నీకు శరీర సంబంధమైనటువంటి విషయాలు చాలా ఉంటాయి, బయటికి కనిపించేటటువంటివి చాలా మనకు కనపడతాయి. వెలిచూపుకు అనేక మహిమలు, వెలుగు, ప్రయోజనము, ఆత్మీయత, ఉపయోగము, ఇవన్నీ మనకు కనపడతాయి, కానీ అవి పర్మనెంట్ కాదు. చూడండి, ఇంకొక మాట, అక్షరానికి సంబంధించినటువంటి మాటని 9వ వచనంలో, శిక్షావిధికి కారణమైన పరిచర్య. అంతకుముందు మరణమునకు కారణమైన పరిచర్య, ధర్మశాస్త్ర పరిచర్య, అక్షర సంబంధమైనటువంటి పరిచర్య శిక్షావిధికి కారణమవుతుంది. కనుక ఇప్పుడు మనము వింటున్నటువంటి నీవు, బోధిస్తున్నటువంటి నేను,
క్రీస్తు పిల్లలముగా ఎంచబడుతున్నాము. క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తు సంఘముగా పిలువబడుతున్నాము. అయితే ధర్మశాస్త్ర సంబంధమైన క్రైస్తవ ధర్మశాస్త్రము ఒకటి, అది కనపడకుండా మనలో ప్రవేశిస్తున్నటువంటి విషయము మనం గుర్తించాలి. కనపడేటటువంటి ధర్మశాస్త్రం యూదులకు ఉన్నది. వారు ఓపెన్గా చెప్పేస్తున్నారు, మేము ఈ ధర్మశాస్త్రాన్ని పాటిస్తాము, దేవుడు మాకు ఇచ్చిండు, మాకు అదే పాటిస్తాము అని వాళ్ళు చెప్తున్నారు. మేము పాటించము అని చెప్తున్నారు. కానీ కనబడకుండా పాటించే ధర్మాలు 2 డోర్ల నుండి మనలోనికి ప్రవేశించాయి. 2 డోర్స్. ఒకటి, యూదుల నుండి, పాత నిబంధన నుండి మనము తీసుకుంటాము. ఆ డోర్ల నుంచి మనం తీసుకుంటాం. ప్రస్తుతము క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో మాకు అవి కూడా బాగానే ఉన్నాయి. మొదటి డోర్. రెండవ డోరు, మనం అన్యుల నుంచి రక్షించబడ్డాం కదండి, ఆ అన్య ఆచారాలు సంప్రదాయాలను కూడా మనము అప్పుడప్పుడు ఆ యొక్క ద్వారాన్ని కూడా ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఇవి 2 మనము ఆ 11వ అధ్యాయంలో 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటి? ఒక పెళ్లి కొడుకున్నాడు, ఒక్కడే ఒక పురుషుడున్నాడు. ఆయన 12వ అధ్యాయం కాదు, 7వ ఏకైక పురుషునికి మిమ్మును కన్యకగా మిమ్మల్ని నేను ఆయనకు ప్రదానము చేసి తిని అన్నటువంటి మాట మనము ఈ 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనము గమనిస్తాము. కనుక అంటే కన్యకైనటువంటి ఒక స్త్రీగా యేసుక్రీస్తుకి మనము ప్రదానము చేయబడ్డాము. అది గురి. అయితే మనము కన్యకగా ఉండకుండా మనల్ని దేవుని నుండి తొలగించినటువంటి ఆ 2 డోర్లు ఏంటివంటే 4వ అధ్యాయము మనల్ని అపవాది అనేక రీతులుగా 4వ అధ్యాయము 4వ వచనం, దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనబర్చు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేసెను కదండి. కనుక కన్యకగా మనము దేవునికి ప్రదానం చేశారంట అపోస్తులైనటువంటి పౌలు గారు. అయితే ఇక్కడ అపవిత్రపరచబడుతుంది ఈ సంఘము, ఈ విశ్వాసి. దేనివల్ల అంటే అక్షరము ద్వారా. దేనివల్ల అంటే అన్య ఆచారాల ద్వారా. ఇవి దృశ్యమైనటువంటివి, ఇవి అనిత్యములు అన్నటువంటి మాట మనము గుర్తుంచుకోవాలండి. తర్వాత 3వ అధ్యాయము 2 కొరింథీ 3వ అధ్యాయము 9వ వచనము, శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. ఇక్కడ 2 విషయాలు మనకు, దృశ్యమైనటువంటివి, అదృశ్యమైనటువంటివి. అదృశ్యమైనటువంటి వాటిని నిదానించి మనం చూడాలి. అది ఆత్మ పరిచర్య, అది ఆత్మ జీవితము, అది నిత్యము మహిమతో ఉండినటువంటి పరిచర్య. అయితే దృశ్యమైనటువంటి పరిచర్యలు కూడా ఉన్నాయి, అక్షర సంబంధమైనటువంటి పరిచర్యలకు కూడా ఉంది, దానిలో కూడా మహిమ ఉంది. కానీ అది తగ్గిపోవునటువంటిది. దానిలో కూడా అందుకనే ఏదైనా దీనివల్ల బాగా ప్రయోజనం ఉంది, దీంట్లో ఏం తప్పు ఉంది, కానీ అది తగ్గిపోనటువంటిది. నంబర్ 1, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ప్రకారము పాత నిబంధన విశ్వాసమంతా కూడా ఛాయ.
అది ఒక నీడ, దానిలో జీవము లేదు. అది క్రొత్త నిబంధన వచ్చే లోపల, ఆత్మదేవుడు వచ్చే లోపల దాని యొక్క ప్రభావము ఉడిగిపోయెను. 10వ వచనం, అత్యధికమైన మహిమ దీనికుండుట వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయములో మహిమ లేనిదాయను. ఉదాహరణకు మనము పెద్ద లైట్, ఒక 1000 వాట్స్ లైట్ పెట్టి దాని ముందే ఒక చిన్న జీరో బల్బ్ పెట్టామనుకోండి. జీరో బల్బ్ ఒక 10 వాట్స్, ఇక్కడ 1000 వాట్స్ లైట్. అయితే ఈ 1000 వాట్స్‌లోను మనము పోలిస్తే ఇది మనకు కనపడదు. ఇక దీనివల్ల ప్రయోజనం లేదు. 1000 వాట్స్ వేసి ఒక రూమ్‌లో 1000 వాట్స్ వేసి లైట్ ఎంతొస్తదో, ఈ చిన్న బల్బును కూడా వేసినామనుకో, ఆ లైట్‌ని ఇంకా ఎక్కువ ఏం చేయదది. ఆ లైట్‌ని ఎక్కువ ఏం చేయదు. కనుక ఇప్పుడు ఆత్మదేవుని యొక్క పరిచర్య, అది అదృశ్యమైనటువంటి జీవితము పరిచర్య. ఇంతకుముందుది మహిమ లేనిదాయను. అది తగ్గిపోయినది. ఇంతకుముందుది మనకు తెలియనప్పుడు, ఇంతకుముందు మనకు చాలామంది ఈ ఆచారం చేస్తే నీకు ఉపయోగం ఉంటది, ఈ ఆచారం చేస్తే నీకు ఉపయోగం ఉంటది అని మనం చెప్తుంటాం కదా! దానిలో మహిమ లేదు. 11వ వచనము, తగ్గిపోవున్నదే మహిమ గలదయ్యుండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదయ్యుండును గదా! తగ్గిపోవచ్చున్న మహిమ అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాటలాడుచున్నాము. ఆ తగ్గిపోవచ్చున్నటువంటి మహిమను కూడా ఇశ్రాయేలీయులు చూడలేకపోయారు కాబట్టి మోషే ముసుగు వేయవలసి వచ్చింది. ఇప్పుడు ఈ అపోస్తలులు ముసుగు లేకుండా బోధిస్తున్నారు. ఇక్కడ చూడండి దాని అర్థం ఎట్లా మంచిగా వ్రాయబడిందో. 14వ వచనము, మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఇప్పుడు ముసుగు మోషే ముఖం మీద నుండి ప్రజల మీదకి వచ్చేసింది. మోషే ఎందుకు ముసుగు వేసుకున్నాడు? ఆ మహిమను, దేవుని యొక్క మహిమను వాళ్ళు చూడలేకపోయారు. కానీ వాళ్ళు దాన్ని అట్టనే పట్టుకున్నారు. మా మోషే గారికి వెలుగున్నది, ఆయన ముసుగేసుకున్నాడు, దేవుని వెలుగు ఆయన మీద ఉన్నది. అయితే ఇక్కడ ఆ ముసుగు గురించి, ఆ మహిమను గురించి ఆత్మదేవుడు రాస్తున్నటువంటి 3 మాటలు, అక్షరానికి సంబంధించినటువంటి 3 మాటలు, దృశ్యమైనటువంటి వాటిని గురించినటువంటి 3 మాటలు, తగ్గిపోవునది, మహిమ లేనిది, కొట్టివేయబడినది. ఈ 3 మాట. అక్షరము అది తగ్గిపోవునది, మహిమ లేనిది. ఒకప్పుడు మహిమ ఉన్నది, కొంతకాలం ఉన్నది, కానీ ఇప్పుడు అది మహిమ లేనిదాయం. అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారు ఎరుగక వారి మనస్సులు కఠినములైన గనుక నేటి వరకును పాత నిబంధన చదివినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద నున్నది. ఇప్పుడు ముఖం నుంచి హృదయం మీదకి వచ్చింది ముసుగు. ఇది ఎట్లుంటదంటే, ఇప్పుడు మనము ఒక పుస్తకం ఇచ్చి చదవమంటే చదువుతాం. ముసుగేసి చదవమంటే ఏం కనపడదు. అక్షర సంబంధమైన పరిచర్య జీవితం కూడా అట్లనే ఉంటది. ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య, అది నిత్యమైనటువంటి పరిచర్య, నిత్యమైనటువంటి జీవితము.
అది అక్షరమునకు కాదు, హృదయానికి సంబంధించినటువంటి పరిచర్య. 16వ వచనంలో వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఇది సూత్రం. వారి హృదయము ప్రభు వైపుకు ఎప్పుడు తిరుగునో, ఇది ఆత్మ సంబంధమైనటువంటి కార్యము. హృదయాలను ప్రభు వైపుకు తిప్పుకొనుట. హల్లెలూయా. రోమన్ క్యాథలిక్లు 1600 సంవత్సరాలు వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్మారు. అదేంటంటే చర్చికి వస్తేనే రక్షణ, చర్చికి రాకపోతే రక్షణ లేదు. ఇది వాళ్ళు బోధించినటువంటిది, పాటించినటువంటిది. మార్టిన్ లూథర్ గారు వారు ప్రారంభించి వారు వాక్యాన్ని ఆత్మ కోణములో అర్థం చేసుకొని మనకు అందించినటువంటి విశ్వాసం ఏంటంటే క్రీస్తు దగ్గరికి వస్తేనే రక్షణ. నువ్వు ఎక్కడి నుంచనరా, కానీ మొత్తానికి ప్రజలు రావలసినటువంటి స్థలము క్రీస్తు. చాలామంది మనము పిల్లలను కానీ లేకపోతే ఎవరైనా రక్షణ పొందలేదనుకోండి, తల్లిదండ్రి చర్చికి రండి, చర్చికి రండి, చర్చికి రండి. చర్చికి వచ్చిన తర్వాత మీకు దేవుడు ఇంత తలాంతనిచ్చిండు, పాట పాడండి, మంచి తలాంతనిచ్చి వాక్యం చెప్పండి, మీకు దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చిండు, కానుకలు ఇవ్వండి. వీళ్ళు క్రీస్తు దగ్గరికి ఎప్పుడు వస్తారు కదండి? చర్చి దగ్గర చర్చి రక్షణ ఇవ్వలేదు. రక్షణ సువార్త ప్రకటిస్తుంది చర్చి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షణ సువార్త ప్రకటిస్తుంది, కానీ మొత్తానికి నువ్వు చర్చి ద్వారా కానీ ఇంకొక వ్యక్తి ద్వారా కానీ చివరికి రావలసినటువంటిది యేసుక్రీస్తు. అక్కడ అదృశ్యమైనటువంటి ఆత్మ రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తు వారి హృదయము ప్రభు వైపుకు ఎప్పుడు తిరుగునో అప్పుడు వారి ముసుగు వారి హృదయముల మీద నుండి తీసివేయబడుతుంది. అప్పటి వరకు వారి హృదయం కఠినంగా ఉంటుంది. అందుకనే మనం చాలాసార్లు ఈ ధర్మాలను పరిచయం చేస్తుంటాం ప్రజలకు. అక్షర సంబంధమైనటువంటి సంప్రదాయాలను క్రైస్తత్వంలో వారికి పరిచయం చేస్తూ వారిని ప్రోత్సహిస్తుంటాం. వెలిచూపుకు సంబంధించినటువంటి ఆత్మీయ జీవితాన్ని పరిచయం చేస్తాం. ముసుగేసుకోండి, అది ఆత్మీయ జీవితానికి గుర్తు. ఇది వెలిచూపుకు సంబంధించినటువంటి ఆత్మీయ జీవితము. మోకాళ్ళుండి ప్రార్థన చేయండి, వెలిచూపుకు సంబంధించినటువంటి ఒక సంప్రదాయం అది. దానివల్ల రక్షణ రాదు. అది ఒక ముసుగు వేశాడు ధర్మశాస్త్రం, అక్షరము, ఇవన్నీ అక్షరాలు. దానికి మహిమ ఉంటుంది, దానికి కూడా ఏ మహిమ ఉంటుంది? తగ్గిపోవున మహిమ ఉంటుంది, కొట్టివేయబడినటువంటి మహిమ. మోకాళ్ళుంటే ఆత్మీయత వస్తుంది, కొంగేసుకుంటే ఆత్మీయత వస్తుంది, పెద్ద బైబిల్ పట్టుకుంటే ఆత్మీయత వస్తుంది, కానుకలుస్తే ఆత్మీయత వస్తుంది. రావు. క్రీస్తు దగ్గరనే ఉన్నది సూత్రం అంతా. వారి హృదయాలు ప్రభు వైపుకు ఎప్పుడు తిరుగును, వారి మనస్సు అసలు ఈ ప్రభు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, నాకేంటి, నేను చర్చికి పోతున్నానా, క్రీస్తు దగ్గరికి పోతున్నానా? అదృశ్యమైనటువంటి ఆత్మదేవుడు మన ఆత్మను రక్షిస్తాడు. అది నిత్యమైనటువంటిది, దృశ్యమైనటువంటివి అనిత్యములు. 16వ వచనంలో 2 కొరింథీ 3:16 వారి హృదయము ప్రభువునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. హల్లెలూయా. చూడండి, ఈ ముసుగు ఉన్నోళ్ళందరూ కూడా ముసుగు ఉన్నట్టు కనపడరు. ముసుగు ఉన్నోళ్ళందరూ కూడా ఎంత భక్తో, యూదులకు ఎంత భక్తి, ఇట్లా చూస్తేనే
భయపడిపోతారు ప్రజలు. ఇంత భక్తి ఏందయ్యా, ఎన్ని ఉపవాసాలు, ఎన్ని దశమ భాగాలు, ఎన్ని పండుగలు, ఆ ఎంత భయభక్తులు, ఎన్ని శుద్ధీకరణ ఆచారాలు, ఎంత నీట్గా ఉంటారండి వీళ్ళు, ఎంత భక్తిగా ఉంటారు. కాళ్ళు బయట కడుక్కొని రావాలి లోపలికి, చెప్పులు వేసుకొని అట్లా కూడా రాకూడదు. చెప్పులు బయట వదిలిరండి. ఆత్మీయతన, ధర్మశాస్త్రం, అక్షరము చంపేస్తుంది. పరిశుద్ధతను వీటికే మనం ఆపాదించి మనము ఈ పైన ఉన్నటువంటి వాటిని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అది అక్షరం, అది చంపేస్తుంది. దానికి కూడా ప్రయోజనం ఉంది. చెప్పులు లోపలేసుకొని రాకపోతే బయట వదిలితే ప్రయోజనం ఏంటంటే దుమ్ము రాకుండా ఉంటుంది, చర్చ్ నీట్గా ఉంటుంది. దానికి ప్రయోజనం. కానీ అది తగ్గిపోతుంది. అది దానివల్ల కొంతనే మేలు. జీరో ఆత్మీయత. చెప్పులు బయట వదిలి వచ్చేది జీరో ఆత్మీయత. కొంగేసుకొని ప్రార్థన చేయటం జీరో ఆత్మీయత. నీవు ప్రభు వైపుకు హృదయం తిరిగిందా, ఇంకా నువ్వు ఏం చేసినా ఆత్మీయతనే. హల్లెలూయా. వేసుకున్నా ఆత్మీయతనే, వేసుకోకపోయినా ఆత్మీయతనే. ప్రభు వైపుకు అదృశ్యుడైన, సజీవుడైన, పునరుద్ధానుడైన యేసు వైపుకు నీవు తిరగాలి. 18 మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇది అదృశ్యమైనటువంటి ఆ పదం చూడండి. అక్కడ మనకు కావాల్సినటువంటి పదము, మనమందరమును ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు, ప్రభు ఆత్మ చేత మనము ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఈ మహిమ తగ్గిపోనటువంటిది కాదు. ముసుగు లేని జీవితం అంటే అర్థం ఏంటి? హృదయాలను ప్రభువుకు అప్పగించినటువంటి జీవితం. అంటే దానికి ఎట్లా గుర్తు? యేసు పోలికగా మనము మార్చబడుచున్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు పోలికగా మార్చబడుట, యేసుని మనము హృదయంలోనికి చేర్చుకొనుట. యేసు హృదయంలో ఉంటే 13వ అధ్యాయము ప్రకారము యేసు నా హృదయంలో ఉన్నాడా లేదా ఎట్లా తెలుసుకోవాలి? దుష్టత్వమును అసహించుకొని దుష్టత్వమునకు దూరంగా ఉండాలని ప్రయాసపడి పోరాడుట. ఇప్పుడు యేసుక్రీస్తు నాలో ఉన్నాడని కనపడతాడా? కనపడాడు, అదృశ్యుడు. కానీ అది నిత్యంగా మన ఆత్మను నిత్యత్వంలోనికి, నిత్య మహిమలోనికి నడిపించువాడు అదృశ్యుడైనటువంటి యేసుక్రీస్తు. మొత్తానికి మన పాఠాలన్నీ కూడా దేంతో అంతమవుతాయి? యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకో అనగా ఆత్మదేవుణ్ణి నీ హృదయంలోనికి ఆహ్వానించు. అప్పుడు మన హృదయాలు ప్రభు వైపు తిప్పబడతాయి. ఈ ముసుగులన్నీ తీసివేయబడతాయి. ఈ ముసుగులన్నీ ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం చదవాలి సార్. ఇప్పుడు ఒకటి వచ్చింది, సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తి చేయుట. సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తి చేయుట అనేది స్టార్ట్ అయింది ఇక్కడ. ఇక రోజు నేను ఎన్ని అధ్యాయాలు చదవాలి? అయిపోయింది. రేపు ఎన్ని అధ్యాయాలు చదవాలి? అయిపోయింది. రేపు ఎన్ని అధ్యాయాలు చదివింది? అయిపోయింది. అంటే ఏంటి? అక్షరం చంపేస్తుంది. ఒక ఆమె చనిపోకముందు చివరి పేజీలో 7-8 సార్లు ఏ సంవత్సరాలు బైబిల్ని పూర్తి చేసుకున్నది రాసుకుని నాకు చూపించింది. ఏంటి? ఏమొస్తుంది? ఏమి నీకు వచ్చింది అది చూపించి. నువ్వు క్రీస్తు వైపుకు నీ హృదయం తిప్పబడితే
అక్షరాల మీద మనసు ఎందుకు పోయింది? ఎందుకు ఈ చూపించే కార్యక్రమం వచ్చింది? యేసు పోలికగా మార్చబడేది ఏమన్నా కనపడిందా? యేసు పోలికగా మార్చబడుట, ఆత్మ ద్వారా శుద్ధి చేయబడుట, అదేమన్నా జరిగిందా? ఎంత దానికి మహిమ ఉందా? ఉంది. బైబిల్ చదివితే మనకు మంచి జ్ఞానం వస్తుంది. ఏ ఏ వాక్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు బాగా తెలుస్తుంది. కానీ తగ్గిపోవచ్చున్న మహిమ, కొట్టివేయబడినటువంటిది. క్రీస్తుతో నువ్వు ఈ వాక్యాలు చదువు. క్రీస్తు కొరకు, క్రీస్తు పోలికగా నేను మార్చబడాలి. ఏ వాక్యం నాకు కావాలి? ఏ వాక్యం ద్వారా నేను నా బతుకును మార్చుకోవాలి? కదండి. కఠినమైనటువంటి మాటలు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈ ఆత్మ పరిచర్యకు మనల్ని నడిపించడానికి ఇష్టపడచ్చు. జరిగింది జరిగింది, గతించింది గతించిపోని. తెలియనప్పుడు తెలియనటువంటి విషయాలు ఎన్నో చేశాము. మన దృష్టి, మన మనసంతా కూడా వాటి వైపే పెట్టుకున్నాము. ఈరోజు మన హృదయం, మన మనసు ప్రభు వైపుకు తిప్పుదాము. ఆయన బోధిస్తాడండి. నువ్వు మోకాలు ఉండాలన్నా, ఉండకూడదా, కాలు కడుక్కొని స్నానం చేసి చర్చికి రావాలన్నా, రాకూడదా అన్నటువంటి విషయాలు. జీవం గల తండ్రి, నీ కొందనాలు. మాకు ఇచ్చినటువంటి యొక్క అద్భుతమైనటువంటి వాక్యాన్ని బట్టి నీ కొందనాలు. ఈ వాక్యాన్ని ప్రభు అందరిలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.